ఉసిరి దీపాలు ఏమిటయ్యా అంటే మనకి కరతలామలకం అంటారు. ఈ చేతిలో ఆమ్లకము అనేటటువంటిది ఈ ఎందుకు చెప్తున్నారు అంటే మనం గ్లోబ్ అనేటటువంటిది చూపించేటప్పుడు ఏం చేస్తాం, గ్లోబ్లో ఇదిగో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది అని భూమండలాన్ని చూపిస్తాం కదా. పూర్వకాలంలో ఈ అక్షాంశాలు అయనాంశాలు అన్నీ చెబుతూ భూమిని మొత్తాన్ని వర్ణించడానికి ఈ ఉసిరికాయలోను నారింజ పండ్లు ఇట్లాంటి వాటిని వాడేవారు. అందులో ప్రధానంగా ఈ ఉసిరికాయ గురించి ఆ అక్షాంశ అయనాంశాలన్నింటినీ తీసుకొని వర్ణించేవారు. కాబట్టి ఈ భూమి మీద ఉండే జ్ఞానం అంతా కరతల ఆమలకము అనేటటువంటి పదంగా చెప్తారు. అలాంటి దాని మీద గనక వెలిగిస్తే ఉసిరికాయలో ఉసిరి చెట్టులో నారాయణుడు స్వయంగా వచ్చి కూర్చొని ఉంటాడు ఆ ధాత్రి ఫలములో. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారు అంటే దీపాలని తీసుకొని వచ్చి ఆ ఉసిరి చెట్టు మీద పెట్టుకొని ఈ ఉసిరి చెట్టు మీద ఉన్నటువంటి దీపాన్ని వెలిగించి ఆ దీపము వెలిగిన తర్వాత చక్కగా దాంట్లో మన వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మొత్తము దీపాన్ని దానం చేస్తారు లేదా వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత అది కొట్టి ఆ పప్పు అది మొత్తం ఒంటి నిండా రాసుకొని స్నానం చేస్తే రకరకాలైనటువంటి ఔషధి తత్వాలు మనకు వస్తాయి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి అలాంటి ఔషధి తత్వాలన్నింటినీ కూడా మనం పొందొచ్చు ఈ ఉసిరిక ఆమ్లకాలు అనేటటువంటిది మనం తీసుకురావడం వల్ల అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా.